వెల్కమ్ టు ఐ న్యూస్. నేపాల్ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠతో సాగిన రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నాయి. సుశీలా కార్కి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకే ఆమెను అధికారంలోకి తీసుకువచ్చిన జెన్జెట్ ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. అంతా సవ్యంగా ఉంది అనుకున్న సమయంలో ఈ రాజకీయ గందరగోళం ఎందుకు మొదలైంది? పూర్తి వివరాలు చూద్దాం. కొన్ని రోజుల క్రితం కేపీ శర్మ ఓలీ రాజీనామా, ఆ తర్వాత పార్లమెంట్ రద్దు. నేపాల్ రాజకీయాలు పూర్తిగా గందరగోళంలో పడ్డాయి. ఓవైపు రాజకీయ అనిశ్చితి, మరోవైపు ప్రజల అసంతృప్తి. సరిగ్గా అదే సమయంలో జెన్జెట్ పేరుతో యువత అంతా రోడ్లపైకి వచ్చి మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కిని ప్రధానిగా నియమించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల రాజకీయ గందరగోళానికి జెన్జెట్ ఉద్యమం ఒక పరిష్కారాన్ని చూపించింది. వాళ్ళ డిమాండ్ ప్రకారం సుశీలా కర్కి ఇంటరిమ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇప్పుడు అదే జెన్జెట్ ఆమెకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. సుశీలా కర్కి ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకే ప్రధాని నివాసం ముందు నిరసనలు, ఆందోళనలు. అసలు ఏంటి గందరగోళం? సడన్ గా గరుంగ్ నాయకత్వంలో ఆందోళనకారులు సుశీలా కర్కి ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారుల నాయకుడు సూడాన్ గురుంగ్ ఏం చెప్తున్నారంటే, సుశీలా కర్కి ప్రధాని పదవిలోకి రాగానే తమ డిమాండ్లను పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆమె తన క్యాబినెట్ ను ఏకపక్షంగా ఎంపిక చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. సోమవారం సుశీలా కర్కి 3 ఇంటరిమ్ మంత్రులుగా నియమించారు. కానీ ఆ మంత్రుల్లో ఒకరైన ఓం ప్రకాష్ ఆర్యల్ యువత ఆందోళనలో ఎక్కడా పాల్గొనలేదని, అతన్ని బలేంద్ర సాహ్ సిఫార్సుతో నియమించారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక బలేంద్ర సాహ్ ఓ రాజకీయ గేమ్ ఆడుతున్నారని వాళ్ళు అనుమానిస్తున్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకుండా కర్కి ఇలాంటి నియామకాలు చేయటం ఉద్యమానికి ద్రోహం చేయటమేనని ఆందోళనకారులు మండిపడుతున్నారు. దీంతో నేపాల్లో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. వచ్చే 6 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు సుశీలా కర్కి ప్రధానిగా ఉంటారు. కానీ ఇప్పుడు మొదలైన ఓ నిరసనలు ఆమె పాలనకు సవాలు విసిరేలా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు మద్దతిచ్చిన యువతే ఇప్పుడు తిరగబడటంతో నేపాల్ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.